శత్రువులు నన్ను చుట్టినను నరకపు పాశములరిగాటినను నా శత్రువులు నన్ను చుట్టినను నరకపు పాశములరిగాటినను వరదవలే భక్తిహీనుని పోలిన వరదవలే భక్తిహీనుని పోలిన విడువక నన్ను ఎడబాయని దేవా విడువక నన్ను ఎడబాయని దేవా యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా మరణపురులలో మరువక మరలేని ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై మరణపుటురులలో మరువక మరలేని ఉన్నత దీపమును వెలుగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును జలరాశుల నుండి బలమైన చేతితో జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు వెలుపల చేర్చిన బలమైన దేవుడు యెహోవా నా బలమా యథార్థమైన పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా తిరిగి నలిగి నేను ఉన్నానయ్యా ఎదకోటకు నిన్నే చేరితినయ్యా తిరిగి నలిగి నేను ఉన్నానయ్యా ఎదకోటకు నిన్నే చేరితినయ్యా నా మలాగా ఆదరించే దేవుడవు అనాథగా నన్ను విడువని దేవుడవు అమ్మలాగా ఆదరించే దేవుడవు అనాథగా నన్ను నీవే నా ఆశ్రయము నీవే నా ఆశ్రయము నీవే నా ఆధారము నా యేసయ్యా నీవే నా ఆశ్రయము దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా ప్రతి ఒక్కరూ నేనే సత్యం అన్న దేవా నేనే మార్గం అన్న దేవా నేనే సత్యం అన్న దేవా నేనే మార్గం అన్న దేవా నేనే జీవము అలిపని దేవా నేనే జీవము అలిపని గట్టిగా ప్రతి ఒక్కరు దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం ఆ దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం నీవు నా తోడు ఉన్నావయ్యా
అయా మాలో ఎటువంటి అనాలోచన లేకుండా తండ్రి దేవా, అయా ఏకాగ్రత కలిగి ఏక మనసు కలిగి తండ్రి వస్తుతో తండ్రి అయా కొద్ది నిమిషాలు తండ్రి నీ సన్నిధిలో నిన్ను ఆరాధించే తండ్రి ఆయా ఇంత గొప్ప ధన్యత మాకు ఇచ్చినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. అయా తండ్రి పాటలు పాడి నిన్ను స్తుతించాము తండ్రి, అయా ఆరాధనలో నిన్ను స్తుతించాము తండ్రి. ఇదిగో తండ్రి జరగబోయే కార్యక్రమం కూడా మీరు మీ ఆత్మపూర్ణుల మా మధ్యన ఉండే తండ్రి ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయా అమ్మ సేవకు మా మధ్యలో లేనప్పటికీ తండ్రి మమ్మల్ని చెడిపోకుండా తండ్రి అయా మంచి బలాన్ని ఇచ్చి అయా ధైర్యం ఇచ్చి నిలబెట్టావు తండ్రి. వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అయా జరగబోయే కార్యక్రమం కూడా మీరు సన్నిధికి అప్పగిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. కీర్తనలు 1వ అధ్యాయం 1 నుంచి చివరి వరకు. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తన గ్రంథము 1వ అధ్యాయం నుండి దుష్టుల ఆలోచన చెప్పుడు నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసులు కూర్చుని చూపల మగునక, దుష్టులు అలాగును నుండక, గాలి చెదరగొట్టు పట్టెవలెనుందురు. కాబట్టి న్యాయ విమర్శలలో దృష్టులను, నీతిమంతుల సభలలో పాపులను నిలువరు. మరొకసారి వందనాలండి. మరి వాక్యం చదివించిన ప్రసాద్ కూడా వందనాలు. విషయం ఏంటంటే మీకు అందరికీ చాలా మందికి, అలాగే ప్రసాద్ గారికి, సంఘ పెద్దలైనటువంటి అందరికీ, అలాగే సంఘ సభ్యులైనటువంటి మన సంఘ సభ్యులందరికీ కూడా పేరు పేరున వందనాలండి. మరి నిజంగా పాస్టర్ గారు అనుకోని రీతిగా మరి హాస్పిటల్కి వెళ్ళడం అయితే ఎవరికి ఏమీ బాధ లేదు. మరి ఒకవేళ ఏమైనా ఫీల్ అవుతున్నారేమో, అలాంటిది ఏమీ మనసులో పెట్టుకోవద్దండి. సంఘానికి అలాగే అయ్యగారికి వారి కుటుంబానికి కూడా అన్ఎక్స్పెక్టెడ్గా చూడండి 2 years నుంచి మరి పాస్టర్ గారు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు అది రిమూవ్ చేసుకోవటానికి. ఎన్నో మరి చాలా తిరిగారు, అందరం చెప్తున్నాము. కానీ ఆ సమయము మనం అనుకుంటాం, కొన్ని ప్లాన్స్ మనకు ఉంటాయి, కానీ ఆ ప్లాన్ ప్రకారంగా ఏమీ జరగదు. అది ఏ సమయానికి జరగాలో. అయితే దేవుని కృప ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్గా మనం అనుకుని ప్లాన్ చేసుకుని ఈరోజు అనుకుంటాం, కానీ దేవుడు ముందుగానే అది జరిగించడానికి మరి ఎంతో కృప చూపించారు. వారు ఎన్నో మరి అనుకున్నారు, ఒకవేళ కొంత సొమ్ము కూడా దాచిపెట్టుకుని అది చెయ్యాలి అనుకుని ఉండొచ్చు, కానీ మరి అనుకోనని రీతిగా మరి ఎంత మహాకృప చూపినటువంటి దేవునికి ఎన్నో నమస్కారాలు, వందనాలు చెల్లిస్తూ మరి ఆయన త్వరగా కోలుకోవాలని. అయితే నిన్న మేము హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చూసాము పాస్టర్ గారిని, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. అలాగే మరి చాలా బాధాకరమైనటువంటి 2 places మరి సర్జరీ జరగడం మరి చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది ఆయనకి. మరి దేవుడు ఆ పెయిన్ని తట్టుకునే శక్తి ఇవ్వాలని, అలాగే మరి త్వరగా కోలుకోవడానికి మరి దేవుడు శక్తినివ్వాలని దేవుని నామంలో ప్రార్థిస్తున్నాం. అలాగే మరి ప్రసాద్ ఒక మాట చెప్పాడు. ఆయన ఏంటంటే ఒక థీమ్, మనవడు రావాలి, ఆయనకి డ్రమ్ము నేర్పిస్తూ ఆయన్ని ముందుకు నడిపించాలనేది ఒక ఆశ. అయితే నాకు ఒక మాట తను చెప్తుంటే నాకు ఒక మాట గుర్తొచ్చింది. ఏంటంటే ఆదాముకి 2 పిల్లలు పుట్టారు కదండి, హానోకు హేబేలు, కయ్యను. అయితే హేబేలు చనిపోయిన తర్వాత షేతు పుట్టాడు. షేతు పుట్టిన తర్వాత షేతుకు ఏనోషు పుట్టాడు. ఏనోషు పుట్టినప్పుడు ఏమైంది? ప్రార్థన చేయటం ఆరంభమైంది. ఈరోజు మరి జగదీష్ని, శిరీషని దేవుడు జ్ఞాపకం చేసుకుని మరి అయ్యగారి జ్యేష్ఠ కుమారుడైనటువంటి మరి జగదీష్కి, శిరీషకి దేవుడు అనుగ్రహించిన కుమారుడు. మరి తను పుట్టిన తర్వాత ఇప్పుడు ఏం ఆరంభం అవుతుంది మన సంఘంలో? డ్రమ్ము కొట్టడం. అంటే మరి అయ్యగారి ఆ డ్రీము మరి ఆ ఫుల్ఫిల్ చేయడానికి దేవుడిచ్చిన సహాయాన్ని బట్టి మరి ఆయనకి ఎంతగానో స్తుతులు చెల్లిస్తూ, ఇంకొకటి ఏంటంటే ఆ బాబు రాక నేను అదే చెప్పాను, ఆ బాబు కొన్ని సెటిల్మెంట్స్ చేస్తూ ఉన్నాడు. పాస్టర్ గారు మీరు ఏం వర్రీ అవ్వద్దు అనేసి అనుకున్నాం నేను మేము హాస్పిటల్లో. అంటే నిజంగా చూడండి, మనకి లోకంలో కూడా ఒక సామెత అంటే ఒక మాట చెప్తూ ఉంటారు, బిడ్డ వచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అంటారు. అంటే ఒకళ్ళు రావడం, వాళ్ళకి రాక వల్ల మనకి కొన్ని ఒకవేళ మంచి జరగడం, లేకపోతే కొన్ని కలిసి రావడం అనేది మనం ఆలోచన చేస్తూ ఉంటాం. నిజంగా అలాగా చిన్న కుమారుడు నిజంగా దేవుని ఎంతో ఆశీర్వాదం, మరి వారు ఆశ తీర్చి దేవుడు ఎంతో మరి కృప చూపించారు. అందును బట్టి మరి వారికి అలాగే మరి ఏమి కూడా బాధపడొద్దని దేవుడు త్వరగానే అన్ని విషయాల్లో అయ్యగారు అనుకున్న ప్రతిదీ కూడా మరి ఆయన సక్సెస్ అవ్వడానికి మన అందరము ప్రార్థన చేద్దాము. అలాగే సంఘం అందరూ కూడా మరి అందరూ నిన్న చాలా వరకు వెళ్ళారు.
ఒకవేళ ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే మరి వెళ్ళి చూసిరండి. అలాగే వెళ్తే నిజంగా ఆయనకి కొంత మనం ఒక స్పిరిట్ ఇచ్చినట్టు అవుతాము. అయితే మరి చిన్న ప్రార్థన చేసుకుందాం వాక్యంలోకి వెళ్ళే ముందు. మహాగణుడా, మహాపరిశుద్ధుడా, నీ ఘనమైన పాదములకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఈ విశ్రాంతి దినమున ఆరాధనలో ప్రభా ఇంతవరకు ఆరంభము నుంచి బిడ్డలందరూ ప్రభా మరి పాటలు పాడి నిన్ను కీర్తించారు, ఘనపరిచారు. వాటన్నిటిని ప్రభా మీరు ధూపముగా అందుకున్నారని నమ్ముచున్నాము. అలాగే ఆరాధన అంతటిలో నీ మహిమను మా మధ్య ఉంచి నీ కృపను మా పైన ఉంచినందుకు, నీ మేఘము మా పైన కప్పినందుకు మీకు స్తుతులు నమస్కారములు చెల్లిస్తూ, ఇదిగో ప్రభా మంటి ఘటమునైనటువంటి నాకు ఈ సమయాన్ని మీరు ఇచ్చినందుకు మీకు స్తుతులు చెల్లిస్తూ, యేసుక్రీస్తు నామాన్ని బట్టి మిక్కిలి వినమగా అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్.